పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత 2 రోజుల నుంచి అల్లు అర్జున్ అరెస్టు ప్రక్రియ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ట్రెండింగ్‌లోకొచ్చింది. ఒకవైపు అల్లు అర్జున్‌కి మద్దతు ప్రకటిస్తూ చాలామంది అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే మిగతా వారు ఆ కుటుంబానికి సంబంధించి సంధ్యా థియేటర్‌లో మరణించినటువంటి కుటుంబానికి సంబంధించి ఎందుకు బాసట నిలవట్లేదు వారికి అన్నట్టు కూడా ప్రశ్నలు కొంతమంది ఉత్పన్నం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఒకవైపు ఇది, ఇంకొక వైపు హాస్పిటల్‌కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మహిళ రేవతి మృతి చెందినటువంటి ఘటననే ఇంత వివాదంగా మారినటువంటి సందర్భంలో ఆ బాలుడు, ఆళ్ళ అబ్బాయి 9 సంవత్సరాల బాలుడు కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పరిస్థితిని మనం చూసాం కిమ్స్‌లో. అయితే తాజాగా నిన్నటి నుంచి తన పరిస్థితి, శ్రీతేజ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆహ్, వైద్యానికి కూడా అనుకున్నంత మేర పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయలేకపోతున్నారు అనేటువంటి ఒక వార్త బయటికి రావడంతోటి ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. అసలు శ్రీతేజకి ఏం జరిగింది? హాస్పిటల్‌లో చికిత్స ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం బయటకొచ్చినటువంటి ఒక ఫోటో తెగ వైరల్ అయిపోతుంది. దీన్నే ఇప్పుడు ఎవరైతే నిన్న అల్లు అర్జున్‌ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సినీ తారలున్నారో, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్‌కి మద్దతుగా నిలిచినటువంటి వారున్నారో, వారికి వ్యతిరేకంగా మరికొంతమంది వీరి పరిస్థితి ఏంటి? వీరికెందుకు మద్దతు తెలపట్లేదు? అల్లు అర్జున్‌కే వచ్చి పరామర్శిస్తున్నారు గానీ, ఈ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించట్లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి కామెంట్స్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆహ్, ట్విట్టర్‌లో అయితే పూర్తిగా ఈ శ్రీతేజ పిక్‌ని తాజాగా విడుదలైనటువంటి ఈ పిక్‌ని వైరల్ చేస్తూ అక్కడ చాలా తీవ్రమైనటువంటి క్రిటికల్ పొజిషన్‌లో ఆ బాలుడున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా నిలవకుండా ఈ వీరికి మద్దతుగా నిలుస్తూ మీడియాలో హైలైట్ చేస్తున్నారనేటువంటి వార్త వ్యక్తమవుతుంది. అయితే సరే, ఎవరెలా మాట్లాడినా కానీ ప్రస్తుతం శ్రీతేజ పరిస్థితేంటి? గత కొన్ని రోజుల నుంచి 4 తారీఖు రాత్రి నుంచి హాస్పిటల్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రీతేజ పరిస్థితి ఏందనే దానికి సంబంధించి నిన్న నైటు రాత్రి వరకు చాలా హైడ్రామా కొనసాగింది. హెల్త్ బులెటిన్ విడుదల చేయట్లేదు ఆసుపత్రి వర్గాలనేటువంటి ఒక చర్చ కొనసాగింది. అసలు శ్రీతేజకి ఏమైంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సో, అలా సడెన్‌గా చాలా ఎక్కువగా దీన్ని శ్రీతేజకి ఏమైంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవ్వడం జరిగింది. అది అల్లు అర్జున్ సంబంధించినటువంటి అరెస్ట్ తర్వాత సెలబ్రిటీలు రావడం కారణమా? లేకుంటే ఏదైనా కానీ ఇతరత్ర ఏం జరిగిందో తెలీదు గానీ, శ్రీతేజకి ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేటువంటి ఒక చర్చను తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీతేజకి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్‌ని విడుదల చేయట్లేదని చెప్తున్నటువంటి సందర్భంలోనే తాజాగా హెల్త్ బులెటిన్‌ని విడుదల చేయడం జరిగింది. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి. దానికి సంబంధించి వారేమన్నారో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీతేజ్ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సో, అతడికి పైప్ ద్వారా ఆహారం అందిస్తున్నట్టుగా తెలిపారు. అడపాదడపా జ్వరం వస్తుందని డాక్టర్లు చెప్పారు. శ్రీతేజ 11 రోజులుగా కిమ్స్ దవాఖానాలో మృత్యువుతో పోరాడుతున్నారు. బాలుడికి జరగరానిదేమైనా జరిగితే మాత్రం పుష్ప భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మిగతా వారు కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా దీనికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు కూడా కొంత మేరకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు చికిత్స అందిస్తున్నటువంటి విధానానికి సంబంధించిన వివరాలను కూడా వారు వెల్లడించడం జరిగింది. ఏదేమైనా కూడా తాజాగా ఈ యొక్క అంశం ఇప్పుడు తెగ వైరల్‌గా మారుతుంది. 'శ్రీతేజ్‌కి ఏమైంది' అనేటువంటి ఒక హైప్ అయితే కొనసాగుతుంది. ఏమైనా కూడా చికిత్స పొందుతున్నటువంటి 'శ్రీతేజ' ఆరోగ్యంగా కోలుకొని బయటికొచ్చి అందరి పిల్లల్లాగానే ఆడుకోవాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భంలో అసలు ఏమైంది 'శ్రీతేజకి'? వెంటిలేటర్ మీద ఉన్నారు. చాలా క్రిటికల్‌గా ఉంది. విషమంగా ఉంది. ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ కన్‌ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు నెలకొంటుంది. సో, ఆసుపత్రి వర్గాలు గాని, ఆ బాబు తండ్రి గాని చికిత్స కొనసాగుతుంది. వైద్యుల మీద నమ్మకం ఉంది, భరోసా ఉంది. రోజు చికిత్స ఏ రకంగా కొనసాగుతుందో, ఆ రకంగా కొనసాగుతుందంటూ వారి వర్షన్ వినిపిస్తుంది. వారు కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఆ బాబు వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో, తల్లి చనిపోయింది. తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రియాక్ట్ అవుతున్నారు. వైద్యులు చేయాల్సిందంతా కూడా చేస్తున్నారు. బాబు బ్రతకాలని కోరుకుంటున్నాం. తను తిరిగి మరలా రెగ్యులర్‌గా ఎప్పటిలాగానే ఆడుకోవాలి, లేకుంటే స్కూలుకి వెళ్ళాలి రకరకాలుగా వారు కూడా చెప్తున్నారు. వైద్యులు కూడా ఎంత వరకు ఎఫర్ట్ ఉన్నదో అంతవరకు మేము ఎఫర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా బాబుని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో, మిగతా వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యంగా బయటికి రావాలి. శ్రీతేజ్ ఆరోగ్యంతోని బయటికి రావాలని జెప్పేసి. సో, హాస్పిటల్ వద్దయితే ప్రస్తుతం
చాలా రకాలమైనటువంటి వార్తలొస్తున్నప్పటికి కూడా రెగ్యులర్‌గా 2, 3 రోజుల నుంచి ఏ రకమైనటువంటి ఆరోగ్య ప్రక్రియ కొనసాగుతుందో, అదే రకమైనటువంటి ప్రాసెస్‌ని వైద్యులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమో ఇప్పటికిప్పటికి ఏదో అయిపోయిందనేటువంటి ఒక దాన్నైతే కొత్తగా వచ్చినటువంటి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తలైతే నమ్మాల్సిన పని లేదంటూ కూడా కొట్టిపరుస్తున్నారు. చూడాలి మరి ఇవాళ, రేపటి వరకు శ్రీతేజ్ ఇంకొంత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందా? ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? వైద్యులు మరలా నెక్స్ట్ హెల్త్ బులెటిన్‌లో ఎలాంటి అప్డేట్‌ని ఇస్తారో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.